హాయ్ స్టూడెంట్స్, కరెంట్ అఫైర్స్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా కరెంట్ అఫైర్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఆ, నా కరెంట్ అఫైర్స్ వీడియోస్ అన్నీ మీరు యూట్యూబ్లో చూడాలనుకుంటే కరెంట్ అఫైర్స్ తెలుగు బై సందీప్ అని టైప్ చేస్తే ఫస్ట్ వచ్చేసి ఈ లింక్ వస్తుందండి. 1000 కరెంట్ అఫైర్స్ తెలుగు ఎంసీక్యూ క్వశ్చన్స్ బై సందీప్. ఇదే నా వీడియో, ఇవే అండి నా వీడియోస్. టోటల్ 1000 కరెంట్ అఫైర్స్ ఉంటాయండి ఈ యొక్క లింక్లో. మీరు వన్ బై వన్ ప్లే నొక్కుంటూ ఆటోమేటిక్గా ఈ వీడియోస్ అన్ని ప్లే అయిపోతాయి. ఓకే, నెక్స్ట్. ఇటీవల ఇప్పుడు వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇటీవల ఇస్రో ప్రయోగించనున్న మైక్రో శాటిలైట్ ప్రథమ్ను ఏ ఐఐటి అభివృద్ధి చేసింది? ఇటీవల ఇస్రో ప్రయోగించనున్న మైక్రో శాటిలైట్ ప్రథమ్ను ఐఐటి బాంబే అభివృద్ధి చేసింది. భారత మొదటి మల్టీ సిటీ మ్యారథాన్ ది గ్రేట్ ఇండియా రన్ను ఏ నగరం నుంచి ప్రారంభించింది? భారత మొదటి మల్టీ సిటీ మ్యారథాన్ ది గ్రేట్ ఇండియా రన్ను న్యూఢిల్లీ నుంచి ప్రారంభించింది. 2016 గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో భారత్ ర్యాంక్ ఎంత? 2016 గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో భారత్ ర్యాంక్ 66. 2016 యూరోప్ అవార్డుల్లో యుఈఎఫ్ఏ బెస్ట్ ప్లేయర్ అవార్డు గ్రహీత ఎవరు? 2016 యూరోప్ అవార్డుల్లో యుఈఎఫ్ఏ బెస్ట్ ప్లేయర్ అవార్డు గ్రహీత క్రిస్టియానో రొనాల్డో. మేక్ ఇన్ ఇండియా సమావేశం ఇటీవల ఏ నగరంలో జరగనుంది? మేక్ ఇన్ ఇండియా సమావేశం భువనేశ్వర్లో జరగనుంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మరియు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ పునర్నిర్మాణం కొరకు ఏర్పాటు చేయబడిన కమిటీ ఏది? యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మరియు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ పునర్నిర్మాణం కొరకు ఏర్పాటు చేయబడిన కమిటీ అరవింద్ పనగారియా కమిటీ. జాంబియా నూతన అధ్యక్షుడు ఎవరు? జాంబియా నూతన అధ్యక్షుడు ఎడ్గార్ లుంగు. ఆది పెరుక్కు ఉత్సవాన్ని ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు? ఆది పెరుక్కు ఉత్సవాన్ని తమిళనాడులో నిర్వహిస్తారు. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్స్ ప్లాంట్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్ ప్రధాన కార్యాలయం లక్నోలో ఉంది. ఇవ్వండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో కలుద్దాం.